గర్వించదగ్గటువంటి దినం ఈరోజు. ఎందుకంటే యావత్ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ మతం అంటే భారతదేశంలో ఉన్న హైందవ మతాన్ని దాని యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారు అనగానే ఆ మూర్తిత్వాన్ని చూడగానే, ఆ వ్యక్తిని చూడగానే, ఆ కాషాయాంబరం ఉన్నటువంటి ఆ దర్పణాన్ని చూడగానే ఒక రకమైన ప్రతి ఒక్క హిందువుల వ్యక్తులల్లా గుండెలలో ఒక రకమైన కారుచుచ్చులాగా రగిలిపోతూ ఉన్నామన్నమాట. ఒక హైందవ సంస్కృతి అనేది పెరుగుతూ ఉంటుంది. అదొక గొప్ప దినం ఈ రోజు. 1863వ సంవత్సరం లోపల జనవరి 12వ తారీఖు నాడు మనకి ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోపల మన స్వామి వివేకానంద గారు జన్మించడం జరిగింది. అతి చిన్న వయసులో దాదాపు 39 సంవత్సరాలు మాత్రమే జీవించి మనకు మన భారతదేశాన్ని ఒక ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి ఈరోజు ఒకప్పుడు చికాగోలో జరుగుతున్నటువంటి సర్వమత సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని అక్కడ సోదరు మండలన్న భావజాలంతో అంటే మన గొప్పతనాన్ని, మన ఔన్నత్యాన్ని మన ఈ ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి అక్కడ విభిన్న రకాల మతస్థులు వచ్చి ప్రచారం చేస్తున్న వారి మతాల గురించి చెప్తున్నటువంటి సందర్భంలో తన ఈ సోదరి మండలాన్ని ఒక భావజాలాన్ని తీసుకుపోయి చెప్పినప్పుడు మన సంస్కృతి అనేది వాళ్ళకు ఎంత ప్రస్ఫుటంగా కనిపించిందో అందరూ కూడా కరతాళతో సప్పటువంటి సందర్భం అన్నమాట. ఆ విధంగా దేశం అంతా కూడా ఈరోజు ప్రతి చిన్న పెద్ద అన్ని గ్రామాల్లో కూడా స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం ముఖ్యంగా కొడంగల్ పట్టణంలో చాలా బాధాకరమైనటువంటి అంశము. నేను అనుకుంటా 119 నియోజకవర్గాలు పూర్తి తెలంగాణ రాష్ట్రంలో విగ్రహము లేనటువంటి కొడంగల్ పట్టణం ఒకటే ఉంది అనుకుంటాను నేను, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో. అది చాలా బాధాకరం. ఇంతమంది వందల వేల సంఖ్యలో హిందువులం ఉన్నా కూడా మనం చాలా బాధపడేటువంటి దినము. ఎందుకంటే ఒక గ్రామంలో ఇంటి శివది ఇడుపులు చెప్తే అంటారు. ఒక గ్రామంలో ఎవరైనా కొత్త వాళ్ళు ఎంట్రీ అవుతున్నారంటే ఆ గ్రామంలో కనిపించే విగ్రహాలను బట్టి అక్కడ ఉన్నటువంటి భావజాలం అనేది అర్థమవుతుంది. స్వామి వివేకానంద విగ్రహం కనిపించగానే కోసిలో చూడండి ఎంట్రీ కాగానే మనకు అక్కడ వివేకానంద విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మన సంస్కృతి అనేది వచ్చిన జనాలకు తెలుస్తుంది. అంటే హిందూ బంధువులు ఎంత ఐక్యంగా ఉన్నారు అని చెప్పేసి, హిందూ జాగృతి ఏ విధంగా పనిచేస్తుందనే అంశం అనేది తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఇది ఎందుకంటే చిన్న గ్రామాలు మనం రోడ్డు కొంచెం నుంచి అస్లాబాద్ మొదలుకొని పరసపురం మొదలుకొని నువ్వు కోసి వరకు ఎక్కువ ఉన్న ప్రతి చిన్న గ్రామాల్లో వివేకానంద విగ్రహాలు ఉన్నాయి. మనం పెట్టలేకపోవడానికి ఏం కారణం జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నాం? ఒక రోజు మాత్రమే, ఈ రోజు మాత్రమే మనం అందరం ఆలోచన చేసుకుంటున్నాం. మళ్ళీ 2-3 గంటలు అయిందంటే మళ్ళీ మర్చిపోతున్నాం. దీనిపైన పూర్తి ఒక కమిటీ ఏర్పాటు కావాలి. ఈరోజు గట్టి నిర్ణయం కావాలి. గత సంవత్సరం కూడా దాదాపు మేమందరం కూర్చొని మాట్లాడుకొని అరిగెస్సీను ఇంటికాడ పోయి చూద్దామని చెప్పి పోయిన మాడికి అరిగెస్సీను దగ్గర ఆ కోస్గిరి హైదరాబాద్ రోడ్డుకు వస్తుంటే చాలా పెద్ద కట్టడానికి ఒక 2-3 గజాల ప్లేసే ఇవ్వబడానికి అడగడానికి పోయినాం. ఆయన లేడు ఆ రోజు. వలతెల్ల రోదం అనుకున్నాం, మళ్ళీ మర్చిపోయినాం. ఇంతకుముందు ఒకసారి ఆ డంగకాడికి ఆడ కోస్గిరి రోడ్లో ఆడ బాగుంటుంది ప్లేస్ అని ఆడ ప్లేస్ చూస్తున్నాం, మర్చిపోతున్నాం. 2 రోజులు కాగానే మళ్ళీ మర్చిపోతున్నాం. ఎందుకంటే చాలా సేమ్ అనిపిస్తుంది. ఇతర మతస్థుల దృష్టిలో మనము చులకనగా కనిపిస్తున్నాం. మనం ఏం చేతగాని వాళ్ళ కనిపిస్తున్నాం. మన సంస్కృతి ఏం లేనట్టు కనిపిస్తుంది మన కొడంగల్ గ్రామంలో వల్ల. అరే హిందువులు బంధువులు ఉన్నారా లేదా అనేట్లాగా చిన్న కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రం అది గుర్తొస్తుంది. శివాజీ విగ్రహం కోసం అక్కడ కొబ్బరికాయ కొడుతున్నాం, వివేకానంద కోసం ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాం. కొబ్బరికాయలకే జరుపుతున్నాం కానీ విగ్రహాలు పెట్టాలి. మనం ఒక అకృత దీక్షతో కంకణాలు కట్టుకోవాలి. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మనం ఏదైతే అది సాధించగలుగుతున్నాం. మనం ఎందుకు సాధించలేకపోతున్నాం, విగ్రహాలు ఎందుకు పెట్టలేకపోతున్నాం? ఆర్థికంగా లేక కాదు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విగ్రహం ఇప్పించే దాతలు ఉన్నారు ఈ రోజు. కానీ స్థల సేకరణ కోసము సమయం ఇవ్వకపోవడమే అది అందరికీ బాధించదగ్గది అటువంటిది. కాబట్టి మన హిందువులందరికీ, మన హిందూ బంధువులందరికీ దేశం గర్వించదగ్గ వ్యక్తి వివేకానందుడు. కాబట్టి ఆయన మన ఊర్లో ఉండి తీరాల్సిందే, విగ్రహ ప్రతిష్టాపన కావాల్సిందే, ఆ ప్రదేశం ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సిందే. అట్లా మనమందరం గట్టిగా ఆలోచన చేస్తామంటే మనకు 10 రోజుల లోపల స్థలం మెయిన్ అయిందంటే నెక్స్ట్ దాని వరకైనా విగ్రహ పూజ చేసే జయంతి సందర్భంగా మన యువజన సంఘానికి, కొడంగల్ గ్రామ ప్రజలకు, మరి ఇతరులందరికీ కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి అన్నగారు చెప్పినవి అన్నీ కూడా మనం విన్నాము. దానికి మనం అందరం కూడా ఒక నిర్దేశిత ప్లాన్ చేసుకొని కట్టుబడి వచ్చే సంవత్సరానికన్నా ఒక లెవెల్కి వచ్చేటట్టు మనం ప్రయత్నం చేద్దాము. ఇంకా వివేకానంద గారి విషయానికి వస్తే ఇంతకుముందే అన్న చెప్పినట్టుగా అతి చిన్న వయసులో ఆ కాలంలో ఒక వ్యక్తి యొక్క జీవితకాలం 3 సంవత్సరాలు ఉండేది. అయినను 39 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపే
అతను ఇది క్షయవ్యాధితో మరణించడం జరిగింది. అంటే అప్పట్లో దానికి అంత ట్రీట్మెంట్ సరిగా లేకుండే. ఇప్పుడైతే చాలా మెడిసిన్స్ వచ్చినాయి, దానికి భయపడాల్సిన అవసరం లేదు. అంత చిన్న వయసులో చనిపోయినా కూడా మరి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఈరోజు మన భారతదేశాన్ని కనీసం కన్నెత్తి చూడాలంటే కూడా విదేశీయులు భయపడుతున్నారు. మన భారతదేశము మన హిందుత్వానికి వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తున్నారంటే దీనికి మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి మన వివేకానందుడు గారు. కాబట్టి అట్టి వ్యక్తి యొక్క జయంతి మనం జరుపుకోవడము ఒక రకంగా మనకు అదృష్టం అనుకోవాలి. రెండవది మరి ఆ విగ్రహ ఆవిష్కరణకు మాత్రం ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండి అందరి సహాయ సహకారాలు ఉండాలి. దానికి మంచి ప్లాన్ చేసుకున్నాము, ఖచ్చితంగా దాన్ని చేద్దామని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.